ఏ మోతి ఏంటి ఆగమంటే ఆగకుండా పరిగెత్తావా? ఆగితే నువ్వే కొడతావు నాకు తెలుసులే. నీవెంత ఒకలాంటివే ముద్దిస్తానని చెప్పి మురిపించి ఆకుండా తప్పించుకుంటావా? ఆగితే 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 ఏంటి? నువ్వు ముద్దు పెడతావుగా. పెడితే మోతి నిన్ను ఈ భంగిమలో చూస్తుంటే ఉండలేకపోతున్నానే. తేనె పట్టు లాంటి ఆ జుట్టు, చేప కళ్ళు లాంటి ఆ అమాయకమైన కళ్ళు, ముద్దొచ్చేటి ఆ ముక్కు, దొండకొండ లాంటి ఆ పిల్లలు. కాస్త ఓపిక పట్టు మామా. ఇది రాకపోతే కదా మన శోభనం. నాకు మాత్రం తొందర లేదా ఏంటి? నోర్మయ్యే, ఈ పెద్దోళ్ళు ఉన్నారే, ఈ నయాన్న నువ్వు వద్దు, నీ ముద్దు వద్దు. మామ నువ్వు అలా దిగులుగా ఉంటే నా గుండెల్లో గుబ్బులు గుబ్బులుగా ఉంటది మామ. ఉంటే వదిలే. మామ ఈ గుండు ముద్దులో నేను చూస్తుంటే జింక మాదిరి భలే ముద్దొస్తున్నావులే. ఓ అసలు ఎంత నిర్జానవే. ముద్దు ఇవ్వమంటే మురిపిస్తూ ఏడిపిస్తూ పైగా ముద్దొస్తున్నానని నన్నే రెచ్చగొడతావా? ఏమే పెళ్ళి వారం రోజులైంది, ఇప్పుడు వరకు నేను ముట్టానా అని ఇలాంటి ఫోన్ దగ్గర పెట్టుకొని ఏమగాడైనా ఊరుకుంటాడా ఏంటి? ఎవడన్నా తర్వాత ఎలా ఊరుకుంటాడులే. నీ గురించి కాదులే మామ. అయినా మన ఇద్దరం కలవడానికి మంచి ముహూర్తం లేదని కదా ఈ రాత్రికి పెట్టారు. నోరుముయ్యే, ఇదంతా ఏం వచ్చేసింది. పెళ్లి కాగానే శోభనం పెట్టుకుంటా గూడానికి 10 కోట్ల దూరంలో జనసంచారంలో ఈ నట్ట నడడిలో మన మొదటి రాత్రి పెడతాడా? ఇదేంటి మామా అని అంటే పిచ్చోడా, ఈ గుడిసే కదా మనకి వచ్చేసింది. మా తాతలు ముత్తాతల కాలం నుంచి అన్ని శోభనాలు ఇక్కడే జరిగాయి అని అంటాడా? మంచి ముహూర్తంలో భార్య భర్తలు కలవకపోతే చెడ్డ పిల్లలు పుడతారని ఇప్పటిదాకా ఆపుతాడా? నిజమే కదా మరి. ఏటే 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 నిజం? నిజం పెళ్ళైన ప్రతి జంటకి శోభనం మొత్తం పెట్టరా? మనప్పుడు పుట్టేపోతోడు మంచోడు పుట్టాలి కదా. మరి కొంతమంది మంచోళ్ళు గాను చెడ్డోళ్ళు గాను, ధనవంతులు గాను పేదోళ్ళు గాను, రాజకీయ నాయకులు గాను ఎట్లా పుట్టాలో అంట. ఎలా కొలవాలంటే కాళ్ళు ఇరుగుతాయి, జాగ్రత్త. ఆచారాలు కట్టు చెప్పడం దేనికని అనవసరంగా మా మాటకి తలొగ్గా నోట్లో పన్ను నెట్టుకొని కొరకుండా ఎర్రలాగా ఉన్నాం. బాధపడకలే మామ, ఈ రాత్రికే కదా మన శోభనం. నువ్వు తొందరగా పట్టణానికి పోయి శోభనానికి కావాల్సి ఇండి కొనుక్కొని వేగిరా. రాత్రికి నీ ప్రతాపం ఏంటో చూస్తా. ఏంటే నా ప్రతాపానికే పని కడుతున్నావా? నా ప్రతాపం గురించి నీకు తెలీదా? బాణం వదిలేనంటే సింహమైన నెత్తుడితో నేల కొరగాల్సిందే. ఒంటి చేతితో పులిని చంపా. నేనంటే ఈ అడవి జంతువులకి అదురు తెలుసా? అబ్బో నువ్వంటే అడవి జంతువులు కదలే మామ, కానీ ఆడదానికి కాదులే. ఇదేంటిది ఇంత మాట అనేసి నా మగతనానికే ముప్పు తెచ్చింది. ఇంతకు ఏటే నువ్వు అనేది? ఆడది నోరు లేని జంతువు కాదు అంటున్నా. ఆడదంటే ప్రేమను పంచే అమ్మే కాదు, అవసరమైతే అమ్మోరు అవతారం కూడా ఎత్తుద్ది అని అంటున్నా. అబ్బో పెద్ద పెద్ద మాట మాట్లాడుతున్నావే. అయినా ఇవన్నీ నాకెందుకులే కానీ ఈ రాత్రికి ఈ పూర్ణ సంగతి చూడాల్సిందే. శుద్ధిగా తొందరగా పట్టణానికి పోయి భార్య భార్యని కలవాలన్నావుగా, అక్కడ ఏం పనులు చేస్తారో ఏమో. వేగిరా. రాత్రి 10:30కి ముహూర్తం. లెక్కలు పెట్టుకొని రాను. అమ్మవారి అలా మంచోదే. మీ మధ్యని కలిసినప్పుడు ఒరే బాలు, నీ ముహూర్తం రోజు ఒక్కసారి ఇంటికి రా, నీ పెళ్ళానికి సీరా జాకెట్టు నగలు పెడతానంది. ఇంకా ఏముందో తెలిసినా, లైగోర్ ఆఫీస్లో ఉద్యోగాలు ఉన్నాయి, నీ పెళ్ళం 7 పాస్ అయిందన్నావుగా, మన ఆఫీస్లోనే ఏదో ఉద్యోగం వచ్చేటట్టుగా నేను చెప్తాలే అంది. ఏ ఉద్యోగమే ఏమో, నువ్వు చెప్పిన పద్యాలు చదవలేక గుర్తు పెట్టుకోలేక వస్తున్నాను అనుకో. రోజు పిచ్చి మొహమా, ఐగోరికి పద్యాలంటే చాలా ఎక్కువ నీ అమ్మగారు చెప్పింది. ఐగోరికి పద్యాలు వినిపించామనుకో నీకు ఉద్యోగం ఖాయం. ఏది మన చెప్పి నా పద్యం ఒకసారి చెప్పు, వీటికి పట్నం పోతా. ఉపకారికి అపకారము నెపమన్నక సేవాడు దండిడి సమతి. ఇట్లా చెప్పావనుకో నీకు ఉద్యోగం కదా వచ్చేది, తన్నులు వస్తాయి. మరి ఎట్ట చెప్పను మామ? ఉపకారం
అపకారానికి అపకారం కాదే, అపకారానికి ఉపకారం అని చెప్పాలి. ఏది ఒకసారి చెప్పు. అపకారికి ఉపకారము నెపమెన్నక చేయువాడు ధన్యుడు సుమతి. అట్టా చెప్పాలి. అవునమ్మా, అపకారికి ఉపకారం అంటే ఏంటి? ఏమే పాము పుట్టలో పిల్లల మాదిరి నీకు ఇలా అన్యాయం మనాలని దీనికి ఎట్టా చెప్పాలి, ఎలా చెప్తే దీనికి అర్థమైందేవా? రక్తంతో గాయపడిన పులి మనం కనపడింది అనుకో, అది మనుషులకు హాని చేసే జంతువు కదా అని మన దారి మనం పోకుండా దాని గాయానికి మందేసి మానిపించి దాన్ని బ్రతికించామనుకో, అప్పుడు అది మనతో స్నేహం చేస్తుంది అనమాట. దాన్నే అపకారానికి ఉపకారం అంటారు. నువ్వు చెప్పింది అడవి జంతువుల గురించి, కానీ మనం మనుషులే కదా మామ. సరే మామ, జ్ఞానం లేని జంతువులే మారితే జ్ఞానం ఉన్న మనుషులు ఎందుకు మారదు? సర్లే కానీ ఈ మధ్యతో పాటు చాలా పద్యాలు చెప్పానుగా, అవి కూడా బాగా పట్టి పెట్టు సరేనా? మామ, మీ రాక కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తుంటారు. అపకారికి ఉపకారము నెపమెన్నక చేయువాడు ధన్యుడు సుమతి. లావణ్య, లావణ్య, త్వరగా బయలుదేరి వెళ్ళాలన్నావు కదా. రఘురావు, హలో రఘురావు, హౌ ఆర్ యు? బీహార్ నుంచి ఎప్పుడు వచ్చావు? అరే బాగా తెలుగు మాట్లాడుతున్నావే. సరే సరే, అవునవును, మనం ఏం చాలా చేయాలి, తప్పకుండా కలుగుతాం. అయితే చిన్న అడ్జస్ట్మెంట్, నేను నా మిస్సెస్ పక్కన వెళ్తున్నాం, నువ్వు రాత్రి 8కి రావాలి. ఓకే, వీళ్ళు ఏం చేయాలా గుర్తుపెట్టుకో, 8కి వచ్చేసి. ఓకే బాయ్. కిషన్, కిషన్. ఎస్ సార్. కిషన్ సార్, నా బ్యాచ్మేట్ రఘురామ్ వస్తున్నాడు. రఘురామ్ నీకు గుర్తున్నాడా? అయ్యో గుర్తులేకే సార్, మీరిద్దరు కలిసి ఎంతో సంతోషంగా గడిపిన క్షణాలు బాగా గుర్తుపెట్టుకున్నావే. మర్చిపోయేసానన్నా సార్ అది. ఆ రోజు ఆ డాన్స్, ఆ తాగుడు, చదివిస్తే చెప్తావు కదా. సరే కానీ అవన్నీ నాకు లేదు సార్, నేను చూసుకుంటాను. ఇంటికి కిషన్ అంటే నాకు ఇష్టం సార్. ఏంటి నీ ప్రమోషన్ కదా, ఆల్రెడీ ఫైల్స్ పంపించాను, చూడు నెక్స్ట్ మంత్ గ్యారెంటీ. అది కాదు సార్, మరి ఏంటయ్యా, ఈ జిల్లాలోనే స్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ గా మీకు మంచి పేరు. సీఎం గారు మీ సిన్సియర్ నుంచి ఎన్నో అవార్డు రివార్డులు కూడా ఇచ్చారు. ఊరిలో జనాలు కూడా మిమ్మల్ని దేవుళ్ళ కొలుస్తున్నారు. కానీ ఈ ఒక్క వీక్నెస్ లేకపోతే. ఏ వీక్నెస్ లేకపోతే మనిషి దేవుడు అవుతాడు కిషన్. సరే సరే వెళ్ళి చెప్పండి. ఎస్ సార్. చదివిస్తే అందరూ సలహాలు చెప్పేవాళ్ళు. లావణ్య, వెళ్ళాలన్నావు కదా. వస్తున్నారండి, చీర కట్టుకుంటున్నాను కదా. బయటికి వెళ్ళాలంటే చాలా ఆడవాళ్ళు ఎందుకు ఎంత లేట్ చేస్తారో ఆ భాగం కూడా తెలియదు కదా. ఎందుకా, మీరు ఆడవాళ్ళైతే తెలుస్తుంది ఎందుకో. విన్నావా? మీకే మగ మహారాజులు ప్యాంటు షర్టు వేసుకొని నిమిషాల్లో తయారవుతారు. లావణ్య, ఈ చీర ఎంత అందంగా ఉన్నావు తెలుసా? అవును, ఎందుకు ఈ చీర ఎప్పుడు కొన్నావు? మన పెళ్లి రోజుంది, గుర్తులేదా? పెళ్లి రోజా? ఈ చీర మీరే కదా సెలెక్ట్ చేసింది. అప్పుడు కొన్న చీర ఇప్పుడు కట్టావా? అవునండి. తొందరపడ్డా లావణ్య. ఎందుకండి? ఏం లేదు, నా రిటైర్మెంట్ కట్టే బాగుంది. చాలండి, ఎత్తుకొడుకు మాట. లేకపోతే మీ ఆడవాళ్ళు ఇంట్లో సాదా సీదాగా ఉంటారు, బయటికి వెళ్తే మొత్తం బాగా అలంకరించుకుని వెళ్తారు. ఈ మగులు చేసిన బాగుంది. మా మీద మీకు ఎందుకండి అందుకుళ్ళు? పలానా వారి భార్య ఎంత అందంగా ఉంది అంటే ఆ క్రెడిట్ మీకే కదా. పైగా ఆడవాళ్ళు బయటికి వెళ్ళేటప్పుడు అందంగా అలంకరించుకొని వెళ్ళడం మన భారతీయ సాంప్రదాయం. ఓహో, ఈ అలంకరణకి ఇంత కథ ఉందన్నమాట. థ్యాంక్స్. ఎందుకండి? ఎందుక నాకు నచ్చిన చీర కట్టుకున్నందుకు. నిజంగా ఈ చీరలో అందంగా ఉన్నానా అండి? చాలండి, సరే సరే. ఈరోజు ఏంటి మరి ముదురు చెట్టు ఎక్కిస్తున్నారు? ఏంటి సంగతి? మొన్న చూసిన నెక్లెస్ మాత్రం నాకు కావాల్సింది. ఆడబుద్ధి కొలుచుకున్నావు కాదు, ఆ నెక్లెస్ ఆల్రెడీ పేమెంట్ చేసేసాను, మనం పోయి తెచ్చుకోవడమే. అవునా? నిజమా? సరే పదండి వెళ్దాం. బంగారం మీద ఉన్న ప్రేమ
ఏమన్నా ఈ ఆడవాళ్ళకి భర్తల మీద ఉండదు కదా? చాలండి ఎప్పటి మాటలు. పెళ్ళైన 10 సంవత్సరాల తర్వాత కొంటున్నారు. మీ తోటి ఆఫీసర్ భార్యను కొంటి నిండా ఎంత బంగారం ఉందో తెలుసా? అదేమన్నా అంటే స్ట్రిక్ట్ ఆఫీసర్ని నిజాయితీ పనుని అంటారు. చూడు, ఒక ఫారెస్ట్ ఆఫీసర్ ఈ అడవిలో ఒక చిన్న అభివృద్ధిని కూడా నిర్వహించారు. ఎంతో మంది సమర్థించి చెప్పించారు. నా ప్రాణం తెగించి పోరాడు. నా విద్యార్థి ప్రభుత్వం మాకు వచ్చి అవార్డులు రివార్డు ఇచ్చారు. ఒక ఫారెస్ట్ ఆఫీసర్గా ఇప్పుడంటే నాకేం కావాలి? కాలే రాజులు రాజ్యంలో కలిగిన గర్వతని పొందారు. వారేది సిలుముట్టు పెట్టుకుని పోవడం జరగలేదు. వేరేనా కావాలి. మా తెలుగు భాష నా గుండెలో నాటు. ఈ మధ్య నీకు అర్థం తెలుసా? ఇలాంటి భర్త దొరకడం అదృష్టమండి. మామూలు స్త్రీగా ఆలోచించేది తప్ప ఉన్నతంగా ఆలోచించలేకపోయాను. నన్ను క్షమించండి. లేదు, మనందరం మామూలు మనుషులే. అన్ని మీద ఉన్నతాన్ని ఆలోచించుకోవాలి. నేను తెలుసో తెలుగు ఎన్నో తప్పులు చేస్తుంటారు. వాటన్నింటినీ సర్దిద్దుకొని ముందుకు వెళ్ళటమే వివేకు లక్ష్యం. మరి ఇక్కడే ఉన్నావా? ఏంట్రా ఈ మధ్య కనిపిస్తలేదు? వాడికి ఈ మధ్య పెళ్ళైందండి. అవునా? ఏరా ఉందరా, లేకపోతే ఈ బాలు ఎల్లప్పుడు మీ కథ దగ్గర ఉండేది. అవునరా? నీ పెళ్లి విషయం అమ్మగారు చెప్తే అయ్యో చెప్పరా. అయ్యో ఎంత మాట నాదురా. మీరు ఒక క్యాంప్ లో ఉన్నారు కదా, అందుకే కదా అందరికి చెప్పా. అవునండి, నేనే మీకు చెప్పడం మర్చిపోయాను. అసలేనా? చూడు, అడవిలో జంతువులు వేటాడుతున్నారా మానేస్తారు. మీరు వద్దన్న తర్వాత కూడా వేటాడడానికి వాళ్ళకి ఎంత ధైర్యం. దొరా ఏంట్రా? ఏ లేదు దొరా, కొంతకాలం ఆఫీస్ పనులు చేయరా, ఉద్యోగం ఇస్తాను అన్నారు. మరి అలాగే చేస్తున్నాను కదా, ఉద్యోగం చేయలేదు. ఇంకా కొన్ని సంవత్సరాలు పనిచేస్తే కానీ నీకు ఆ ఉద్యోగం పని అసలు కానీ దొంగలు దొంగతనాలు కనిపెడుతున్నావా లేదా? నా పెళ్లి జాతరలో పడి ఈ నెల రోజులు కాస్త అశ్రద్ధ చేశాను దొరా. డ్యూటీలో మీరు ఎంత స్ట్రిక్టో దొంగలు కూడా దొంగలను దొంగతనం చేయడంలో అంత స్ట్రిక్ట్ అయ్యా. మీరేమనుకోకపోతే ఒక మాట తొందరగా చెప్పరా, మేము బయటికి వెళ్ళాలి. ఏ లేదమ్మగారు, మనిషి రక్తం మరిగిన పులి జంతు రక్తాన్ని ఇట్టబడుతుందా అని దొంగలను నమ్ముకొని లక్షలు కోట్లు అప్పనంగా సంపాదించే ఈ దొంగలు దొంగతనాన్ని ఎట్టామనేస్తారు. ఏదో పట్టుకుట్టు కోసం ఒక అడుగు కొమ్మని కొడితే చాలు, మమ్మల్ని మాత్రం తీసుకొని జైల్లో వేస్తారు. ఈ దొంగలు కనుక అసలు గతి దొంగలు వేరే వాళ్ళు ఉన్నారా? సంపదను కాపాడవలసిన వాళ్ళే కసాయితనంగా అడిగినంత నరికేసి చట్టాలు తొలగకుండా తప్పించుకొని తింటున్నారు. నీలాంటి పక్క చిక్కిన వాళ్ళే చట్టాలు దొరికి శిక్షణ ఇంకా బయలుదేరదామా? సరే బాలు, నువ్వు కూడా తొందరగా బయలుదేరు. అసలే కొత్త పెళ్లి కొడుకు నీ పిల్ల ఎదురు చూస్తూ ఉంటుంది. పైగా ఈరోజు నేను కూడా పట్టణానికి వెళ్ళి శోభనానికి కావాల్సిన సరుకులు అన్నీ తీసుకొని వెళ్తాను. ఉండు, నేను ఇప్పుడే వస్తాను. అట్లాగే అమ్మగారు. అరే చెప్పుకోరా, గుడ్ న్యూస్. ఎన్నిలారు ఎంతమంది స్మోకర్స్ గంగమ్మ గుడి స్మోక్. సరే కిషన్, గంగమ్మ గుడి దగ్గర విందు భోజనం అర్థమైందిగా. నాతో పాటు 10 మంది పోయేదా సివిల్ డ్రెస్. ఏమండి, ఏం జరిగిందండి? మీరే కదా మీ స్టాఫ్ని పంపించచ్చు కదా. పైగా మీరు వెళ్ళేసరికి రాత్రి అవుతుంది. ఆ స్మగ్లర్స్ చేతిలో కూడా ఆయుధాలు ఉంటాయి. నా మాట విని మీరు వెళ్ళొద్దండి. నీ భక్తులే ప్రాణంలో మిగతా వాళ్ళు రాలేదు. అయినా ఇప్పుడు స్మగ్లర్స్ నా జీవితంలో ఎంతమంది చూడలేదు. నా గట్స్ తెలుసుకోవడం నువ్వు ఇలా మాట్లాడుతున్నావు రా, చాలా ఆశ్చర్యం. సరే సరే, నీతో డిస్కస్ చేసే టైం నాకు లేదు. అరే బాలు, లావణ్య బాలుతో పాటు వెళ్ళి ఆ నెక్కలు తీసుకుని. అరే బాలు, అమ్మగారికి ఇంటి గుడి లేదు. అలాగే ఓకే, అలాగే లావణ్య ఓకే. అమ్మగారు మీరేం కంగారు పడకండి. ఐగోరు కింద బోల్డ్ మంది జవాన్లు ఉంటారుగా, పైగా అంత పిస్టల్ ఉంటాయి. పిస్టల్ వాళ్ళ దగ్గర ఉంటాయా? చిచి, ఈ దొంగలు అడిగిన బదులు ఆయన వాడిని బదులు ఈ బయట నన్ను బదులు మధ్యలో ఏం జరుగుతుందని చూస్తున్నా. అమ్మగారు మీరు గుండెని కాస్త దిగులు చేసుకోండి. ఐగోరు దొంగలని పట్టుకొని వెంటనే వచ్చేస్తారు కదా. లేదండి, నాకు మూడు లేదు. మీరు క్షేమంగా వస్తే చాలు. సరే చూడు, సరే నీ తోడుగా బాల్ వద్దులేండి, వాడు కూడా వెళ్ళాలి కదా. అవునరా, ఈ రోజే నా మొదటి రాత్రి. సరే జాగ్రత్త అండి. వెళుతున్నది ప్రచండ లావణ్య, ప్రచండ.
కాస్త మనీ ఉంది, వెళ్ళేటప్పుడు దానికి ఏమైనా కొనుక్కొని తీసుకెళ్ళు. పర్వాలేదు లేదా, మొదటి రాత్రి సరదాగా పడుతుంది, తీరుగా ఉన్నప్పుడు నీ పిల్లల్ని తీసుకొని రా. అరే 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 బాలు, ఏంట్రా ఈ పిచ్చి పని? లే పైకి లేవు. ఏంట్రా ఈ పిచ్చి పిచ్చి పనులు? ఏంట్రా ఇది? మీరు ఎంత మంచోళ్ళు అమ్మగారు, తల్లిలో నోటు తిరుగుతున్నారు. అమ్మగారు మీరు ఎలాగైనా సరే నా పిల్లానికి ఇక్కడ ఉద్యోగం ఇప్పించండి, మేము మీ కళ్ళ దగ్గర పడి ఉంటాము. అలాగే లేదా, అయ్యగారితో నేను మాట్లాడతాను, నువ్వు అయితే. అలాగే అమ్మగారు, వెళ్తాను అమ్మగారు. అమ్మగారు ఎంత మంచోళ్ళు, నా పిల్లానికి ఇక్కడ ఉద్యోగం. అమ్మగారు నేను ఎటు పట్టణం వెళ్తున్నాను కదా, ఆ నెక్లెస్ నేను తెస్తానులే. అయినా ఐదుగురు నేను కదా షాప్ నెక్లెస్ చూసింది. సరే అలాగే లేదా, జాగ్రత్తగా తీసుకో. అలాగే అమ్మగారు. అమ్మగారు ఎంత మంచోళ్ళు. లేసా ప్రచండ 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 ఎనిమిదింటికి రమ్మన్నాడు, ఉద్యోగం చేద్దామన్నాడు, ఎదిస్తే పలకట్లేదండి. ఆఫీసులో వస్తుంది. హలో, భద్రాచలం డిఎస్పీ రఘురామ్ స్పీకింగ్. ఏంటి బలరాం, మీ అయ్యా గారు ఇంట్లో లేరు? ఇట్స్ ఓకే బలరాం. అయితే స్టాఫ్ మొత్తం ఆపరేషన్కి వెళ్ళాలన్నమాట. ఎవరండి మీరు? నేను ప్రచండ బ్యాచ్మేట్ అండి, పేరు రఘురామ్, భద్రాచలంలో డిఎస్పీగా పనిచేస్తున్నాను. నమస్కారం అండి, నమస్కారం. కూర్చోండి. థ్యాంక్స్. నా పేరు లావణ్య అండి. నేను ప్రచండ గారు మిస్సెస్ కదా? అవునండి, సమయానికి ఆయన కూడా ఇంట్లో లేవు, ఏమనుకోకండి. నాకు ఇప్పుడే తెలిసిందండి ప్రచండ ఆపరేషన్ వెళ్ళాడు. ఫోన్ చేస్తే నాట్ కూడా వస్తుంది. హలో, ఏమండి క్షేమంగా ఉన్నారా? ఎప్పటికప్పుడు కాంటాక్ట్ చేస్తానన్నారు, ఇప్పుడు ఫోన్ చేసేది. లావణ్య చూడు సరిగ్గా నా బ్యాచ్ వస్తాడు వచ్చాడా? వచ్చేసారండి, ఆల్రెడీ ఇక్కడే ఉన్నారు. రఘురామ్ గారు. హలో ప్రచండ. సారీ ఇమీడియట్గా వెళ్ళాల్సి వచ్చింది, నీకు తెలియదు. ఇట్స్ ఓకే ప్రచండ, ఎస్ఏ బలంతో నాకు అంతా తెలిసింది. ఓ నువ్వు జాగ్రత్త, నువ్వు నీ సేఫ్టీ చూసుకో. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ప్రచండ నీకు చెప్పడం మర్చిపోయా, నీకు ఇష్టమైన ఫార్మల్ తీసుకొచ్చాను. ఇద్దరు కలిసి ఎంజాయ్ చేద్దాం అనుకున్నాం ప్రచండ. బ్యాడ్ లక్, మరొకసారి ఎంజాయ్ చేద్దాం. మన బయలుదేరుతాం ప్రచండ. ఎక్కడ నువ్వు బయలుదేరింది? యువర్ మై గెస్ట్. ఏది ఫోన్ ఆగు. ఏమండి లావణ్య చెప్పండి. రఘురామ్ మన గెస్ట్. ఈ రోజు నిన్న బుక్ చేస్తాం మన ఇంట్లోనే, నా గెస్ట్ రెస్ట్ తీసుకుంటా, సరేనా? సరేనండి, మీరు జాగ్రత్త. ఈ ప్రత్యేకం భయం ఉంది లావణ్య, డోంట్ వరీ. మీకేం భయం ఉండదండి, నేనే మీ గురించి టెన్షన్ పడుతూ ఉంటాను. మీరు మాత్రం హలో హలో ఏమండి, హలో హలో ఏమండి, హలో. మీరు అవసరం కంగారు పడుతున్నారా? అభిప్రాంతం కదా, సిగ్నల్స్ కట్ అయ్యి ఉంటాయి. నేను చెప్తున్నా ప్రచండకి ఏమీ కాదు. థ్యాంక్స్ అండి, మీ నోటి చదవ వల్ల ఆయనకి ఏమీ కాకుండా క్షేమంగా ఉంటే చాలు. అయ్యో మర్చిపోయిన కాఫీ తెస్తాను ఉండండి. వయసు పెరిగే కొద్దీ లావణ్య ఇంకా లావణ్యంగా ఉంది. ఏమైనా ప్రచండ అదృష్టవంతుడు, అందమైన భార్య. నాకు ఉంది భార్య, ఏం లాభం? అందం లేదు, ఆనందం లేదు, ఐశ్వర్యం లేదు. ఏ ప్రచండ ఇది ప్రాబ్లం? నో ప్రాబ్లం. ఇక్కడ సిగ్గు సరిగ్గా గట్టు లావణ్య చూస్తాను. సరే చూడు, నువ్వు తీసుకున్నావు కదా, తీసుకో, నేను కంట్రోల్ చేసుకుంటాను. కాదు ప్రసంగ, లేకుండా తీసుకుంటాం. నేను చెప్తున్నా కదా హ్యాపీ. రఘురామ్ గారు, ఆయన నా ఫోన్. అవునండి ప్రసంగ. ఏమండి లావణ్య జాగ్రత్తలు డిన్నర్ చేసే లోపల వాడు పెట్టేసుకుంటాడు, నువ్వేం చేసి పెట్టు, సరేనా? ఏంటండి ఇంట్లో
సారీ ఈ జస్ట్ అయితే బ్రదర్ అది కాదండి. డూ వాట్ ఐ సే చెప్పినట్టు చెయ్. సరే అలాగేనండి. లావణ్య గారు అసలు ఏదో చెప్తున్నాడు కానీ మనం బయలుదేరుతాము. రఘురామ్ గారు, ఆయన గురించి మీకు తెలిసిందే కదా. ఆయన మాట వినకపోతే అసలు ఊరుకోరు. మీరుండండి, నేను ఎప్పుడే వస్తాను. రెండు మూడు పెగ్గు, ఆ తర్వాత డిన్నర్, ఆ తర్వాత రఘురామ్ ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటే నీకంటే అదృష్టవంతుడు ఇంకెవ్వడు ఉండడు. ఎవరినండి అదృష్టవంతులు అంటున్నారు? అదేనండి, నీలాంటి అందమైన భార్య పెట్టినందుకు ప్రచారం చాలా అదృష్టవంతుడు అని అన్నారు. థ్యాంక్స్ అండి. లావణ్య లావణ్య గారు మీకు అవసరాలు శ్రమ కలిగిస్తున్నానండి. పర్వాలేదండి, కూర్చోండి. ఆయన గారు ఉన్నప్పుడు మీరు చేసే పని ఇదే కదా. పైగా మీరు ఆయన బ్యాచ్మేట్, మర్యాద చేయకపోతే అసలు ఊరుకోరు. మీరు కూర్చోండి, నేను స్నాక్స్ తీసుకొస్తాను. రఘురామ్, ఇలాంటి అవకాశం నీకు మళ్ళా లావణ్య లాంటి అందరికీ ఆస్వాదించడం అంటే లావణ్యాన్ని అనుభవించడానికి ఇంతకంటే మంచి సమయంలో అనుభవించు. ఎస్, అనుభవిస్తా, లావణ్యంగా ఆస్వాదిస్తా. చెడినాడది చెడ్డనని చెప్పలేదు కదా. స్నాక్స్ తీసుకోండి. డిన్నర్ ప్రిపేర్ చేస్తానండి. చెప్పండి. నేను ఎన్నోసార్లు చెప్పాను, భద్రాచలం మార్చుకోరా, భద్రంగా ఉంటాను. ఇక్కడ స్మగ్లర్స్ అంటారు, పొలిటీషియన్స్ అంటారు. మీరు ఎప్పటికైనా పట్టుకొని తింటారని మీ ఇష్టం చేస్తాడు. అయినా ఇలాంటి వాటితో మీరు కాపురమేలా చేస్తున్నారు. ఈ సానాన్ని మాత్రం సహనంతో ఉండగా సమస్యని గురి తెచ్చుకొని సంసారాన్ని పాడు చేసుకోమంటారా? ఎప్పుడు డ్యూటీ నా ప్రాణం, డ్యూటీ నా కర్తవ్యం అంటారే. ఇలాంటి సమయంలో ఇంట్లో నేను ఒంటరిగా ఉండాలంటే ఎంత భయపడతానో బాధపడతానో కొంచెం కూడా ఆలోచించరు. అరచేతిలో ప్రాణాలను పెట్టుకొని ఆయన కోసం ఎదురు చూడడం తప్ప నేనేం చేయగలను చెప్పండి. లావణ్య, చూడు లావణ్య, నువ్వు కూడా ఒక పెగ్ తీసుకో. నీలోని భయం భయపడి పారిపోతుంది. ముందు తాగితే మొత్తం ఎక్కుతుందని తెలుసు కానీ ఇలా మగం కూడా ఎక్కుతుందని ఇప్పుడే తెలిసింది. నీ స్నేహితుడి భార్యతో ఇలా మాట్లాడేది. ఆపదలో ఉన్న ఆడదానికి సహాయం చేయడం మానేసి సభ్యత లేకుండా మందు తాగమంటావా? దురుద్దేశంతో నన్ను ముట్టుకుంటావా? ముందు ఇంట్లోంచి బయటికి వెళ్ళు. అబ్బా ఆశ. చూడు లావణ్య, ఇంటికి వచ్చిన అతిథిని అంతాకులతో పంపిస్తావా? మందుంది, పొందుకోవడం అంటే పసందుగా ఉంటుంది. అతిథి దేవో భవ అన్నారు. రా. నీచురా, నీ మనసులో ఎంత కుట్ర దాగి ఉందని నేను ఎప్పుడు ఊహించలేదు. కుట్రేముంది, పెద్ద పెద్ద ఆఫీసర్స్ ఇళ్లలో ఇటువంటి సహజ. వెళ్తా, నేను అనుభవించి వెళ్తా. నీ అర్థాన్ని చుర్రుకని మరి వెళ్తా. ఇంత దూరం వచ్చిన తర్వాత నువ్వు తెలియ ప్రసక్తే లేదు. బలవంతం చేసిన సరే నా కోరికను తీర్చుకుంటా. మర్యాద వదిలిపో, లేదా బలాత్కారం తప్పదు. ఎక్కడికే? నేను కాపాడేవాడు ఎప్పుడు లేదు ఇక్కడ. అందరూ అడవిని కాపాడడానికి వెళ్ళారు. రావయ్యా, నీకు నేను ఒక్కడే దిక్కు. రా. ఎంత ధైర్యమే నీకు? నన్నే కొడతావా? నీకు వదలనే. నన్నే కొడతావా? నేను అమ్మగారు, అమ్మగారు, ఒరేయ్! ఎవడ్రా నువ్వు? మా అమ్మవారి మీద హత్య చేయడానికి పాల్పడతావా? నిన్ను ప్రాణాలతో వదలటా? ఎంత ధైర్యమని నీకు? నన్నే కొడతావా?
అసలు తెరవట్లేదు. ఇప్పుడు ఏం చేయాలి? అమ్మగారు 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 అబ్బా! లైసా ఉదయం కిషోర్ సార్ వెంటనే రా. ఓకే సార్. స్టేషన్కి వెళ్ళాలి. ఓకే సార్. ఓకే అమ్మగారు 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 బాలు లావణ్య లావణ్య దుర్మార్గుడు ఎంత పని చేశావు అమ్మగారు మీద ఇప్పుడు ఏం చేయలేదు నేను చేయలేదు. అమ్మగారు అమ్మగారు అంటూనే ఆదరించి అన్నం పెట్టి అమ్మ మీద అత్యాచారం చేస్తావా? తిండి అసలు లెక్క పెడతావా? దుర్మార్గుడా నిన్ను బ్రతకని అమ్మవారి మీద ఎలాంటి నేను చేశానంటే ఈ అడిగి తల్లి సాక్షిగా చెప్తున్నాను నేను చేయలేదు. సాక్షి పేరుతో ఎందుకురా ఈ అడిగితే అవమానిస్తావు? సాక్షి పేరుతో ఎందుకురా నిజాన్ని పూల తోస్తావు? నీకంటే ఎంతో మంచిదా? సంపదను దోచుకుపోతుందా? ఉన్న సంపద తెలుస్తుంది. దుర్మార్గుడా అమ్మవారి మీద నీచమైన పరిచయం చేయలేదు. కనపడుతున్న నిజాన్ని కాదని పొంగుతావా? జంతువులా ప్రవర్తిస్తావా? మానవత్వం లేని మృగమా? నిన్ను క్షమించను. లావణ్య లావణ్య Are you alright? Thank you. Lavanya. కూర్చో. Lavanya, కూర్చో. Lavanya, are you alright? Thank God. Lavanya, వీడిని క్షమించు. కంచె చేరు వేసినట్టు వీడిని శీలాన్ని కాపాడాడు. వాట్? నువ్వు మధుడినే మాట్లాడుతున్నావా? వీడిని శీలాన్ని కాపాడుతున్నది మతస్థిమితంతోనే మాట్లాడుతున్నానండి. నా శీలాన్ని కాపాడిన దేవుడు వీడా? అవునండి. ఏమండి నాకు బాగా దాహంగా ఉంది, కొంచెం మంచినీళ్ళు కావాలండి. నేను తెస్తాను. అమ్మగారు అయ్యగారు నన్ను పాత్ర చేస్తున్నారు. అమ్మగారు ఊరుకోరా. ఈ దెబ్బలన్నీ అయ్యగారి బహుమానాలేనా? ఈ దెబ్బలన్నీ నాకు ఒక లెక్కేట. అమ్మగారు అయ్యగారు తెచ్చిన పోవాలం నా గుండెల్లో 1000 బాణాలు గుచ్చుకున్నట్టుంది. అమ్మగారు ఎందుకండి నిజం తెలుసుకోకుండా వాడిని అలా కొట్టారు? మీ భార్య మానాన్ని కాపాడినందుక? సారీ, నేను వచ్చేసరికి నువ్వు సులువుకోపోయావు. రక్తం మరణంతో ఉన్న బాలు నేను పట్టుకోవడం చూసి ఆవేశాన్ని అంచుకోలేకపోయాను. అసలు ఏం జరిగిందయ్యా చెప్పు. నీ మీద హత్యం చేసిన దుర్మార్గుడు ఎవడు? వాడు ప్రాణాలతో వదలను. చెప్పు, నీకేం భయం చెప్పు. చెప్పు వాడు దుర్మార్గుడా. నిన్ను చంపి నా లావణ్యకి మనశ్శాంతి చేస్తాను. ఏమండి నాకు మనశ్శాంతిని బదులు మనోక్షేమని మిగిలిస్తారా? అవునండి, వాడిని చంపి మీరు జైలుకి వెళ్తే నాకు మనోక్షేమం కాక ఏం మిగులుతుందో చెప్పండి. ముందు బాలు సంగతి చూడండి. బాలుని హాస్పిటల్కి తీసుకెళ్ళి కట్టించి గుడిలో దింపిరండి. పాపం వాడి పిల్ల మూతి వాడి కోసం ఎదురు చూడండి. అలాగే అలాగే. కిషన్ సార్ బాలు హాస్పిటల్ వచ్చి కట్టించి గుడిని దింపిరా. ఏమండి? ఏం కావాలి? మీరే వెళ్ళొచ్చు కదండి. పాపం గాయాలతో ఉన్న బాలుని చూసి మూతి కంగారు పడుతుందేమో. మీరైతే ఆ పిల్లకి కాస్త నచ్చి చెప్పొచ్చు. నిన్ను ఈ పరిస్థితుల్లో వదిలి నేను ఎలా వెళ్ళాలి? నాకేం పర్వాలేదండి, మీరు వెళ్ళండి. సరే లావణ్య పదండి. ఒరే బాలు, ఏంటమ్మగారు? మంచిగా జాగ్రత్త తీసుకో. అలాగే అమ్మగారు. లావణ్య నువ్వు రెస్ట్ తీసుకో, నేను వచ్చుకుంటాను. ఓకేనా? రైట్. దొర అమ్మగారు గొలుసు దొర. లావణ్య తీసుకో, నేను వస్తాను. లైట్స్ ఆఫ్. కిషన్ సార్. నువ్వు ఇక్కడ ఓకే సార్. వాళ్ళు రండి దొర రండి. ఈ గుడిసే నాయి దొర. నాకు మోతీ తప్ప ఇంకెవరూ లేరు దొర. చిన్నప్పుడే
మా అమ్మ అయ్య పోయారు. అప్పటి నుంచి ఈ అడవి తల్లి నన్ను పెంచి పెద్ద చేసింది, మీరు విద్యను నేర్పింది. దొరా మీకు తెలుసా, కళ్ళకు గంతలు కట్టి శబ్దాన్ని బట్టి బాణం వదిలానంటే గురి తప్పదు దొరా. అట చూడు మాకు దొరా, జంతువులు మీరు ఏడాడద్దని చెప్పినప్పటి నుంచి జంతువులు లేక దొర ఒక పిట్టను కూడా ఏడాడట్లేదు. ఇప్పుడే వస్తాను దొరా. మోదీ ఎక్కడికి వెళ్ళిందమ్మా ఇది? గుడిసెలో కూడా లేదే. మోదీ, ఏ మోదీ, మోదీ, ఏ మోదీ. దొరా మోదీ గుడిసెలో లేదు దొరా. ఎక్కడికి ఉంటుంది? దొరా మా ఇద్దరికి ఇష్టమైన చెట్టు ఒకటి ఉంది. ప్రతిరోజు మేము ఇద్దరం ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి పక్కనే ఉన్న పుట్టను పూజించి మా కోరిక చెప్పుకుంటాం దొరా. నిన్ను కూడా మోదీకి మీ దగ్గర ఉద్యోగం రావాలని కోరుకున్నాం దొరా. ఒకవేళ అక్కడికి వెళ్ళి ఉంటున్నాము దొరా, మీకు ఆలస్యం అయిపోతుంది. అమ్మ ఊరు మీకోసం ఎదురు చూస్తా ఉంటారు. మీరు వెళ్ళండి దొరా. ఏం పర్వాలేదా, మోదీని చూసే వెళ్తాను. మోదీ అటాగే దొరా, తీసుకొని వస్తాను దొరా. చూద్దాం. మోదీ, మోదీ ఎక్కడికి వెళ్ళిందబ్బా ఇది? గుడి పుట్ట దగ్గర కూడా లేదే. మోదీ, మోదీ. ఏమైంది? ఏమో తెలియదు కిషన్. బాల్ ఎంత పని చేసావు మోదీ? నేను నీకేం అన్యాయం చేశానని ఇలా చేసావు మోదీ? నన్ను వదిలి వెళ్ళడానికి నీకు మనసు వచ్చింది మోదీ. దొరా, 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 దొరా. మోదీ చనిపోయింది దొరా. ఉదాసని చనిపోయింది దొరా. అదే ఎలా జరిగింది? ఏమో దొరా, నేనేం తప్పు చేశానని నువ్వు వేసుకుంది అయిపోయారు. రాత్రికి రానందుకు ఇంత పని చేస్తుందా? లేదు లేదు, ఏదో జరిగింది. నేను రాకుంటే నా కోసం ఎతికి ఎతికి నన్ను పట్టుకుంటుందే కానీ ఇలా పిరికిదాన్ని ఆత్మహత్య చేసుకుని అంత పిరికిది కాదురా. పిరికి అయితే నన్ను చంపారమ్మా? చంపారా? అయ్యొచ్చు. నా మోదీని చంపారా? లేదు లేదు లేదు. దాని మీద పగ ఎవరుకుంటుంది కదా, ఎవరు చంపుతారు? మల్లె పువ్వుని ఎవరైనా కాని కింద పడేసి నలిపేస్తారా? కోయల తంటాన్ని ఎవరైనా సేత్తాను పెడతారా? చెప్పుదరా చెప్పు, ఎవరు చంపుతారు, ఎందుకు చంపుతారు? నేను ఏం చెప్పేదా? ఆత్మహత్య చేసుకోలేదు చాలా ఇటువంటి సమయంలోనే నువ్వు నిబ్బరంగా ఉండాలి. ఇంకా ఏమి నిబ్బరం ఉందరా? నా మోదీ లేకుండా నేను బ్రతకలేదు, నేను బ్రతకలేదు. ఊరుకోరా, ఊరుకో. దూరం చిన్నప్పటి నుంచి మేమిద్దరం కలిసి మెలిసి పెరిగాము. గూడెంలో వాళ్ళందరూ మా జంటను చూసి వీళ్ళు చిలక కోరికల్లా ఉన్నారు, వీళ్ళది జన్మ జన్మల బంధం అని చెప్పేవాళ్ళు దొరా. చెప్పేవాళ్ళు. పోయిన వాళ్ళు తిరిగి వస్తారని చెప్పు దొరా. ఈ అడవి తల్లి సాక్షిగా మేమిద్దరం ప్రేమించుకున్నాం, ఎన్నో కలలు కన్నా. మనకు మగ పిల్లడు పుడితే పెద్ద పెద్ద చదువులు చదివించి దొరంతటోని చేద్దామని చెప్పింది దొర. కానీ దాని కలలన్నీ కలలయ్యాయి దొర, కలలయ్యాయి. నువ్వు అడుగులో వేటగాడిగా ఇలా ధైర్యం కోల్పోయి దొర, అమ్మ గోరి మీద అత్యాచారం చేశారంటేనే మీరు ముగ్గురులాయి చంపేస్తానన్నారే. అటువంటిది నా మోదీ ఆత్మహత్య చేసుకుంటే ఎందుకు చేసుకుంటే తెలుసుకోలేక చేతగాని చౌటలాగా ఇంకా బ్రతుకున్నానే. అలాంటి నేను ఎడగాని అయితే నేను రాజు అయితే నేను దొరా. చూడు, జరగాల్సిన చూడాలి. కిషన్ సార్, బాల్ తీసుకెళ్ళి మోదీని చెప్పండి, వాళ్ళ బంధువులు కబుర్ చేయండి. జరగాల్సింది చూడండి. ఓకే సార్. జరగాల్సిన కాదు చూడు. మోదీ, మోదీ. దొరా, దొరా, దొరా. ఏంటా? మోదీ చేతిలో కాగితం ఉండింది దొరా. కాగితం? అవును దొరా. మరి నీకేదో చెప్పాలని చెప్పలేక లెటర్ రాసి ఉంది. చదువు, చదువు. మామా,
వదిలిపోతున్నందుకు నన్ను క్షమించమని నాకు తెలుసు. ఏం చేసేది మామ, నేను నీకు పనికిరాని పువ్వునయ్యాను. అసలు అసలు నన్ను రాత్రి నువ్వు ఎందుకు రాలేదు మామ? నీకు నచ్చినట్టుగా అలంకరించుకొని నా సొగసులన్నీ నీకు అర్పిద్దామని ఎంతో ఆశతో ఎదురు చూశాను. కానీ నా కళలన్నీ కళ్ళయ్యాయి. ఇన్నాళ్ళుగా నీకోసం భద్రంగా దాచుకున్న నా సొగసులన్నీ గద్దలకపోయినట్టు తొలగిపోయాడు మామ, తొలగిపోయాడు. మీరన్నట్లు నా మోతిని ఎవడో మోసం చేసి కాటేశాడు దొరా. వాడిని వదలను, యాటాడి యాటాడి చంపి వాడి రక్తం చూస్తాను. వాడెవడో చెప్పు పోతే వాడెవడో చెప్పు. మామ, అపకారికి ఉపకారం అని చెప్పావు కదా, అందుకే వాడి పేరు చెప్పదలుచుకోరా. నాకు అపకారం చేసిన వాడి పేరు చెప్పాననుకో, నువ్వు ఊరుకుంటావా? వాడిని వెంటాడి వేటాడి చంపేవు. అప్పుడు నా మామ జైలుకి వెళ్తే ఉరి శిక్ష పడితే, అందుకే నాకు అపకారం చేసిన ఆ దుర్మార్గుడి పేరు చెప్పకుండా నిన్ను రక్షించుకున్నాను. కానీ కానీ నా మానాన్ని రక్షించుకోలేకపోయాను మామ, రక్షించుకోలేకపోయాను. ఒక్కటి మాత్రం నిజం మామ, వచ్చే జన్మలో నీకోసం మళ్ళీ పుడతారు. ఇప్పుడు నన్ను క్షమిస్తావు కదా, నన్ను క్షమిస్తావు కదా, నన్ను క్షమిస్తావు కదా, నన్ను క్షమిస్తావు కదా, నన్ను క్షమిస్తావు. ఎంత పని చేశావే! నువ్వు లేని ఈ బాలు ఎలా బ్రతుకుంటాడు అనుకున్నావే? ఎలా బ్రతుకుంటాడు? మనిద్దరిని వేరు చేసిన ఆ దుర్మార్గుడు ఈ ప్రపంచంలో ఎక్కడున్నా పట్టుకుంటావు. నువ్వు చెప్పకపోయినా వదలను. వాడిని నా పాదానికి బలి చేస్తాను, నా పాదానికి బలి చేస్తాను. ఏం చేద్దాం, మన మారిపోయిన బాధలు ఉన్నాడు. ఏంటో ఎక్కడ బయలుదేరుతున్నావు? నా మోతి మానాన్ని కాజేసి దాని సావుకి కారణమైన ఆ దుర్మార్గుని సంపటానికి తోరా. వాడెవడో తెలియకుండా నువ్వు ఎలా కాపాడుతావు? సంపుతాను, సంపుతాను తోరా, సంపుతాను. అమాయకమైన లేడి కోనును సంపటానికి పొదల్లోనూ గుట్టల్లోనూ అలిపిడి కాకుండా దొంగలాగా కొంచెం ఉన్న పులిని యాటాడి యాటాడి సంపా. సప్పుడు కాకుండా కొండ గుహల్లో దాక్కున్న సింహానికి ఎదురుగా వెళ్ళి ఈ బాణంతో దాని గుండెలు దింపి సంపా. అటువంటిది నా మోదీ మానాన్ని కాజేసి దాని సావుకి కారణమైన దుర్మార్గుని కనుక్కోలేన దొర. ఒరే బాలు, ముందు మోతికి దహన సంస్కారాలు చెయ్యి, తర్వాత పోలీసులు కొట్టిద్దాం. ఆ తర్వాత పోలీసులు చూసుకుంటారు. అవును బాలు, సార్ చెప్పిన మాట విను. సార్ ఎస్పీకి ఫోన్ చేసి మన పట్టుకుని ఏర్పాటు చెప్తాడు. ఈ పోలీసుల మీద నాకు నమ్మకం లేదు దొర. వాడు ఇప్పుడే ఈ క్షణమే నాకు కావాలి. ఎలా సాధ్యమా? సాధ్యమే దొర. వాడు దొరకాలని నన్ను ఆశీర్వదించండి. సరే సరే, నీ కోరిక నెరవేరుతుందిలే. అయినా వాడెవరో తెలియకుండా ఎలా పట్టుకుంటావురా? లైట్స్ ఆఫ్. పోలీసు వారు పోయితే పోలీసులు వస్తున్నారు, పారిపోండి పారిపోండి. సార్ ఏంటి కిషన్? సార్ ఇద్దరు స్మగ్లర్స్ అందరూ పారిపోయారు సార్. ఎటువంటి పరిస్థితుల్లో పారిపోవడానికి వీల్లేదు. కిషన్, జీప్ స్టార్ట్ చేయి. ఓకే సార్. కిషన్ సార్ జీవిత కాగా జీప్ పోయి దారిలేదు సార్. మరి ఇక్కడ నెట్ల దగ్గర మనం పట్టుకోలేము సార్. సరే పద. ఓకే సార్. సార్ కిషన్, మనం దారి పెట్టున్నాం సార్. అవును కిషన్, మనం దారి తెద్దాం. ఏం చేద్దాం? సరే, ఎక్కడికి పోతావాడు? నా చేతిలో చిక్కాలి, అవసరమైతే నా చేతిలో చావాలి. సార్ రామ్దేవ్ ఫోన్. లిఫ్ట్ చేయి. హలో రామ్దేవ్. ఓకే ఓకే సార్, 5 minutes వస్తున్నాం. కిషన్, వెరీ హ్యాపీనెస్, వెరీ హ్యాపీనెస్. మన ఆపరేషన్ సక్సెస్ సక్సెస్.
సార్ మనం ఏం చేయాలి? మన పరిస్థితి ఏంటి? ఈ టైంలో ఇంత చీకట్లో మనం వెళ్ళే కష్టం సార్. అందుకే ఈ రాత్రి నుండి రేపు పొద్దున బయలుదేరుతాం సార్. సరే, నాకు బాగా ఆకలి. బాగా ఎక్కడొచ్చు. ఓకే సార్. సార్ అక్కడ గుడిసుంది. ఓహ్ సరే, లోన మళ్ళీ. ఓకే సార్. ఏ లోనేవో బయట వచ్చావా? ఎవరు మీరు? ఇంత అర్ధరాత్రి నా ఇంటికి ఎందుకు వచ్చారు? మా మామ అనుకుని సంబరపడ్డానే. ఇంతకీ మీరు ఎవరు? ఏ పిల్ల సార్ ఎవరు తెలుసా? ఎవరైతే నాకేంటయ్యా? నా ఇంటికి వచ్చి నన్నే బెదిరిస్తున్నారా? సారు ఫారెస్ట్ ఆఫీసర్. వాళ్ళు దగ్గర పెట్టుకోమంటాడు. దగ్గర మీరు చాలా గొప్పని మా మామ చెప్పాడు కదా. అవును, మా మామ మీ దగ్గరికి కదా బయలుదేరాడు. ఇంకా రాలేదే. వస్తాలే. ఏ పిల్ల సార్ బాగా ఆకలి ఉంది, తినడానికి దొరుకుతుందా? ఉండండి, ఇప్పుడే తెస్తాను. సార్ మీకు కావలసిన ఆహారం ఈ అదుపుల దగ్గర దొరికేట్టుంది. కావలసిన ఆహారం అంటే ఆహారం 2 రకాలు సార్. ఒకటి విందు, 2 పొందు. పైగా పిల్ల పిట్టలాడిపోతుంది సార్. చాలా తెలివిగా మాట్లాడుతున్నావు. ఎంజాయ్ చేయాలి సార్. ఇలాంటప్పుడే కొత్త రుచులు చూస్తుంటారు. ముందు కడుపు ఆకలి తీర్చుకోండి, తర్వాత ఆ పిల్లతో ఆ ఆకలి తీర్చుకోండి. నేను అలా పక్కకి వెళ్తాను, మీరు దాని పక్కలోకి వెళ్ళండి. ఒకవేళ సింపుల్ సార్. బలవంతంగా లొంగ తీసుకోండి. అయినా ఆ విషయంలో ఎన్ని జాతి పిల్లలకి నీతి నియమం ఉండదు సార్. కరెక్ట్గా చెప్పావు కిషన్. ఈ అడుగు మనుషుడికి స్త్రీ మానాన్ని పెనాళ్ళతోనూ డబ్బులతోనూ కొలుస్తారు. కిషన్ లైసాన్ కంచేసేను మెత్తే నేనేం చేసేద్దురా? ఈ గొలుసు నా మోదీ సావుకి కారణమైన ఆ దుర్మార్గుడి గుండెగా దిగడానికి సిద్ధంగా ఉన్న ఈ బాణానికి ఎలాడుతుంది దొరా ఈ గొలుసు. ఈ గొలుసు మీరే దొరా. కాదని పుంకాలన్నా కుదరదు. ఈ గొలుసులో మీరు అమ్మగారు ఉన్నారు. తీసుకో దొరా, తీసుకో. ఎంత నాటకం ఆడావు దొరా. దొరంటే దుర్మార్గుడని ఇప్పుడే తెలిసింది. మేకవన్న పులిలా నా వెంటే ఉండి నా మోదీని కబలిస్తావా? దాని మానాన్ని కాజేసి కపట నాటకం ఆడతావా? అడవి సంపదను కాపాడడానికి వచ్చిన దేవుడు అనుకున్నానే కానీ అడవి పిల్లల మానాన్ని కాజేయడానికి వచ్చిన రాక్షసుడు అని ఇప్పుడే తెలిసింది. నీలాంటి బ్రతకనేకూడదు, నీలాంటి బ్రతకనేకూడదు. లేదు, నిన్ను సంపను, నిన్ను సంపి అమ్మగారి అయినతనాన్ని దూరం చేయలే. అమ్మా, నీ పవిత్రతను కాపాడిన ఈ చేతులతో నీ నుదుడు పట్టు చెరపలేను తల్లి, చెరపలేను. సొంత కొడుకుని కాకపోయినా కన్న కొడుకులా చూసుకుంటున్న దేవతవి నేను నీకు అన్యాయం చేయలేను తల్లి, అన్యాయం చేయలేను. నా కంటికి కనపడ్డ ఏ క్రూర మృగం నా నుండి ప్రాణాలతో తప్పించుకొని తిరగలే. కానీ నా ఎదురుగా ఉన్న ఈ మానవ మృగం మాత్రం తప్పించుకుంది మాతే, తప్పించుకుంది, తప్పించుకుంది మాతే, తప్పించుకుంది. అపకారికి ఉపకారం నెపమన్నగా చేయువాడు ధన్యుడు సుమతి. ఈ పద్యానికి అర్థమేంటి మామా అని అడిగి మరీ తెలుసుకున్నావు. ఇందుకేనా అపకారికి ఉపకారం చేశావు? ఈ పద్యం రాసిన మహానుభావుడికి న్యాయం చేశావు, నాకు మాత్రం అన్యాయం చేశావు. కానీ నువ్వు పెద్ద తప్పు చేశావే. నువ్వు లేకపోతే ఈ బాలు బ్రతకలేడని, నాకు నీ మానం కంటే నీ మనసు ముఖ్యమని తెలుసుకోలేకపోయావే, తెలుసుకోలేకపోయావు. ఈ మానవ మృగాలు, ఈ విషనాగులు తిరిగే ఈ సమాజంలో నేను ఉండలేను. నేను నిన్ను ఉండలేను. నిన్ను వదిలి ఒక్క క్షణం కూడా నేను ఉండలేను. నేను నీ దగ్గరికి వెళ్తాను, నేను నీ దగ్గరికి వెళ్తాను.
ప్రముఖ వ్యాఘ్రం, ఆవు తోలు కప్పుకున్న పులి నేను చేసిన ఈ నేరానికి ఏ దేశంలోనే సరే ఊరి శిక్ష పడుతుంది. ఈ ఒక్క దేశంలో తప్పితే భారతదేశం కదా కర్మభూమి. నాలాంటి ఆఫీసర్స్ ఎన్ని తప్పులు చేసి అదేక తప్పించుకుంటుందో ఎంత పిచ్చుగా తిమ్మిరకం లాంటి వాడు వీడు నన్ను ఏం చేయగలడు? నా రెండో రూపాన్ని తెలుసుకోవడానికి వాడికి జన్మ చాలదు. అరే వీడి భార్యపై అత్యాచారం చేశారని తెలిసినా కూడా వీడు ఏమీ చేయలేకపోయాడు. అడిగి మనిషినే కదా నువ్వు మోసం చేస్తుందని ఫీల్ అవుతున్నారేమో. మేము ఎవరినైనా మోసం చేయగలం, మా అధికార బలంతో ఎవరినైనా అంతం చేయగలం. మా వెనుక కండవలు కప్పుకున్న రాజకీయ నాయకులు ఉన్నంతకాలం వాళ్ళ కండగా మేము, మా కండగా వాళ్ళు వేలు లక్షల కోట్లు సంపాదించిన మోహన గంజి పోసి పరమాన్నం తాగుతాం. గంజి తాగుతూ గంజాయి తాగిన వాళ్ళ ఊహలో విరుస్తున్న మిమ్మల్ని మార్చి మసి చేసి బలం ఉన్న జాతి మారి మీ రక్తం కలిగి మీ నాడు కదిలి మీ పేగులు కమిలి ఎంత ఎక్కినా మిమ్మల్ని మాత్రం కనికరించాం. బుద్ధుని బోధన చెబుతాం, జేస శ్రద్ధాలు చెబుతాం, పోదన పద్యాలు చదువుతాం, మహాకవి శ్రీ మహాప్రస్థానం గొప్పదంటాం. మా వేషాలు మోషాలు కుత్రుల కుటుంబాలు ఎన్నడూ మీరు గమనించలేరు. మైక్రోస్కోప్ కూడా దొరకని వైరస్ లాంటి ఒకవేళ కనుక్కోవాలని ప్రయత్నం చేస్తే మిమ్మల్ని మార్చి మసిచేసే బలం ఉన్న జాతివాదిని. ఇదే ప్రజాస్వామ్యం, ఇదే ధనస్వామ్యం, ఇదే నిరంకుశ స్వామ్యం. బివేరా బ్యూరోక్రసీ. మూర్తి చనిపోయింది, ఆ తర్వాత బాల కూడా చనిపోయాడు. సరే నువ్వు వెంటనే వస్తే మనం అంతిమయాత్రలో పాల్గొన్నాం. రైట్ సార్.